అయినా కావచ్చు 30-40 సంవత్సరాలకి ఉన్నటువంటి వాళ్ళు షిగం వచ్చినటువంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే బందోబస్తు కోసము అంటే వాళ్ళ జాగ్రత్త కోసమైనా కూడా కొన్ని సందర్భాల్లో ఇట్లా బేడీలు మాత్రం వాళ్ళు వేసుకోవడం జరగదు. అంటే మీ జాగ్రత్త కోసం వేసుకున్నారా, మీ బందోబస్తు కోసమా? అంటే ఏదన్నా మంత్రం వేసి అవన్నీ వేసుకోవడం జరిగిందా మీ హ్యాండ్కి ఉన్నటువంటి ఆ బేడీ? ఇప్పుడు ఒక మాటమ్మ, ఒక ఒక మనిషి పబ్లిక్ వస్తున్నంటే బాడీ గార్డ్ బౌన్సర్ని పెట్టుకుంటాడు. దేనికోసం పెట్టుకుంటాడు? ఇప్పుడు ఏది ప్రొటెక్షన్ కోసం, ఎవరి నుంచో ఏం కాకుండా. అదే ఒక శివశక్తికి కూడా బేడి వేసుకుంటారు. ఇట్లాంటి ఒక బేడి వేసుకుంటారు. అంటే కొంతమంది 1-2 వరకు ఒకటి వేసుకుంటారు. ఇవన్నీ చూడడం లేదు. అన్ని సంవత్సరాలు చేసిన వాళ్ళ దగ్గర కూడా మేము ఎప్పుడు ఇట్లా చూడలేదు. ఈ కొండల బేడి అనేది వేసుకుంటారు. మరి అక్కడ వేసుకున్నప్పుడు పానం బాగుండడానికి వేసుకుంటారు. అమ్మవారి బీజాక్షరంతో కూడుకున్నది వేసుకుంటారు. అమ్మవారు రక్ష కోసం వేసుకుంటారు. అది వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు వేసుకుంటారు. ఇట్లా చేయికి బేడీలు అనేది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు అమ్మవారు బీజాక్షరాలు ఉంటాయి, ఇట్లా బీజాక్షరాలతో కాబట్టి మనం పూజలు చేస్తాం, పండుగలు చేస్తాం కాబట్టి వేసుకుంటాం. నేను ఈ కుర్తా ఈ ఫైజాం వేసుకుంటాం కాబట్టి వేసుకుంటాం. అదే ఇతర వాళ్ళకి ఇట్లా అమ్మవారికి అలంకరణ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టం ఉన్నాయి వాళ్ళు వేసుకుంటారు. అక్కడ ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఇక్కడ మనం చేసే పనిని బట్టి మనకి ఇది మనం వేసుకుంటాం. ఈ అక్షరం అనేది ఉంటుంది కాబట్టి చెడు అనేది రాకుండా ఉండడానికి మనం ఇది వేసుకుంటాం. మనం ఒకరికి బండారు ఇచ్చినా, నెత్తి మీద చేయి పెట్టినా, ఒకరికి దీవనార్తి పెట్టినా మంచిగా కావాలని చెప్పేసి వేసుకుంటాం. అది ఎవ్వరి ఇష్టం వాళ్ళది. ఎవరిని మనం వ్యతిరేకించి అడగడానికి ఇది రైట్ లేదు ఎవరికి కూడా. అట్లా